హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైకోర్టు మొత్తం 10 రకాల పోస్టర్స్ రిలీజ్ చేసింది. ఈ 10 రకాల పోస్టులలో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ జాబ్స్ ఉన్నాయి. అయితే టెక్నికల్ అయినా నాన్ టెక్నికల్ అయినా కొన్ని కామన్ సర్టిఫికేట్స్ ఉంటాయి. అదేవిధంగా టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్కి కూడా కొన్ని డిఫరెంట్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఎప్పుడు మీరు సెలెక్ట్ అయిన తర్వాత, అంటే సెలెక్ట్కి ముందు సెలెక్షన్ వెరిఫికేషన్ టైంలో ఈ సర్టిఫికేట్స్ అన్ని మీకు రెడీగా పెట్టుకోవాలండి. బిఫోర్గా ఈ వీడియోని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి షేర్ చేయండి. కమింగ్ టు ఫస్ట్గా ఏవేవి కామన్ సర్టిఫికేట్స్ వాటిని చూద్దామండి. కామన్ సర్టిఫికేట్స్ ప్రతిదీ అంటే టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్కి ఈ రెండు కేటగిరీలకి కామన్గా ఈ సర్టిఫికేట్స్ ఉండాలి. ఎవరంటే కమ్యూనిటీ సర్టిఫికేట్, ద ఫస్ట్ వన్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండి. ఈ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటేనే క్యాస్ట్ సర్టిఫికేట్. వీటిలో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఈ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. లేని పక్షంలో వాళ్ళని ఓపెన్ కాంపిటీషన్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకేనా. సెకండ్ వన్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. దీనికి ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఉంటే సరిపోతుంది. థర్డ్ వన్ ఈడబ్ల్యూఎస్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ కేటగిరీ వాళ్ళకి వీళ్ళకి సపరేట్గా ఎంఆర్ఓ కూడా వీళ్ళకి ఇస్తారండి. ఎవరైతే ఓసీలో తక్కువ ఆదాయం ఉంటుందో వాళ్ళకి ఈ యొక్క సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ అండర్ డిసెబిలిటీ కేటగిరీ వాళ్ళకి డిసెబిలిటీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. అంటే వాళ్ళ యొక్క నేచర్ ఆఫ్ డిసెబిలిటీ అండ్ పర్సంటేజ్ ఆఫ్ డిసెబిలిటీ అందులో ఉంటుందండి. ఓకేనా. ఫిఫ్త్ వన్ ఓబీసీ సర్టిఫికేట్ నాట్ కన్సిడర్ అండి. అంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ బదులు ఓబీసీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేశారంటే వాళ్ళని రిజర్వేషన్ కింద తీసుకోరు. ఓబీసీ అనేది ఓన్లీ ఫర్ ది సెంట్రల్ జాబ్స్ ఓన్లీ అండి. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. సిక్స్త్ వన్ ఎక్స్ సర్వీస్ కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిశ్చార్జ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలండి. డిశ్చార్జ్ అంటే హాస్పిటల్ డిశ్చార్జ్ కదండి. వాళ్ళకి సపరేట్గా రిజైన్ చేసేటప్పుడు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, రిజైన్ సర్టిఫికేట్. దాన్నే డిశ్చార్జ్ సర్టిఫికేట్ చెప్తాము. అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరు? ఎక్స్ సర్వీస్ కేటగిరీ వాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ సెవెంత్ వన్ ఎవరైతే స్పోర్ట్స్ కోటా కింద జాబ్ పొందాలి అనుకుంటారో వాళ్ళు ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3 అండ్ ఫామ్ 4 సబ్మిట్ చేయాలండి. ఈ ఫామ్ సంబంధించి మీరు హైకోర్టు యొక్క అఫీషియల్గా వెబ్సైట్లో చెక్ చేస్తే మీకు తెలుస్తుందండి. ఆ ఫామ్స్ ఎలా ఉంటుందనేసి. నెక్స్ట్ ఎయిత్ వన్ స్టడీ సర్టిఫికేట్ అండి. చాలా ఇంపార్టెంట్ స్టడీ సర్టిఫికేట్ విషయానికి వస్తే. కొంతమంది స్టూడెంట్స్ ఒకే డిస్టిక్ లో చదువుంటారు. వాళ్ళు 7th నుండి 10th వరకు ఇవ్వాల్సి ఉంటుంది. 7th నుండి 10th అంటే కంటిన్యూగా ఆర్ కాన్సిక్యూటివ్ 4 years వాళ్ళని ట్రీట్ యాజ్ ఏ లోకల్ క్యాండిడేట్ గా తీసుకుంటుంది గవర్నమెంట్. ఒకే డిస్టిక్ లో 4 సంవత్సరాలు వరుసగా చదువు ఉంటే వాళ్ళని లోకల్ క్యాండిడేట్ గా తీసుకుంటారు. సెకండ్ కేటగిరీ చూడండి, కొంతమంది స్టూడెంట్స్ డిఫరెంట్ డిస్టిక్ లో చదువు ఉంటారండి. వాళ్ళు 4th నుండి 10th వరకు స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. వీటిలో కూడా ఈ 4th నుండి 10th వరకు ఆ స్టూడెంట్ ఎక్కువగా ఏ డిస్టిక్ లో చదువు ఉంటాడో ఆ డిస్టిక్ లో వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ గో టు ది లోకల్ ఏరియా. వాళ్ళకి ఆ డిస్టిక్ కి వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇంకొక సెక్షన్, ఒకవేళ స్టూడెంట్ ఇన్స్ట్రక్షన్ ఏది ఫాలో అవ్వలేదు అంటే వాడిని నాన్ లోకల్ గా ట్రీట్ చేస్తారండి. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ 9th వన్ కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎగ్జామ్ రాస్తుంటారు కదా, వాళ్ళు ఎన్ఓసి సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే డిపార్ట్మెంట్ తరఫున ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది అనేసి. అంటే కొంతమంది ఆల్రెడీ ఒక డిపార్ట్మెంట్ చేస్తుంటారు, వాళ్ళకి నచ్చగా ఇంకో డిపార్ట్మెంట్ పోవడానికి వాళ్ళు ఎగ్జామ్ రాస్తారనమాట. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఈ ఎన్ఓసి సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 10th వన్ కొంతమంది జ్యుడిషియరీ ఫీల్డ్ వర్క్ చేస్తుంటారండి. అంటే కాంట్రాక్చువల్ గా, అవుట్ సోర్సింగ్ గా లేదా డైలీ వేజెస్ గా చేస్తుంటారు. వాళ్ళు ఒకవేళ ఈ ఎగ్జామ్ లో ఒక మంచి స్కోర్ వచ్చినట్లయితే వాళ్ళు కాల్ లిస్ట్ వాళ్ళ పేరు ఉంటే వాళ్ళు ఈ యొక్క డిపార్ట్మెంట్ తరఫున లేటెస్ట్ సర్వీస్ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పాయింట్స్ అన్ని మీకు వెరిఫికేషన్ టైంలో ఈ సర్టిఫికేట్స్ అన్ని మీకు యూజ్ అవుతుంది. మీరు బిఫోర్ గా మీరు అన్ని రెడీ చేసి పెట్టుకోవాలండి. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బిఫోర్ గా ప్రతి ఒక్కరికి ఎవరైతే సెలెక్ట్ అవుతున్నారో వాళ్ళకి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి.